ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఏంటి ఎగేసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్. చెప్పమ్మా. హలో, వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చుకో. వచ్చిందండి వయ్యారి. కన్నుతో సదాగర్ని చూడండి. ఓకే, లేదమ్మా, ఇద్దరిని మరి మిమ్మల్ని చూడరా ఎప్పుడు? అబ్బా. ఒకరినేమో మీరు, ఇంకొకరినేమో శ్వేత. ఏ కనికి న్యాయం చేయాలో తెలియక ఇది నేను చూడలే. ఫేస్ టు ఫేస్. ఇక్కడ నేను చెప్పిందే మాట, నా మాటే శాసనం. లైవ్ లో చూస్తే భయం వేసింది. అసలు మీరే సింగపూర్ రాజేశ్వరరావు అలా నమ్మించేశారేంటండి బాబు? నమ్మించడం నటుల లక్షణం. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా. రాధమ్మా, ఈ ఖిల్జీతో నేను లవ్ లో పడిపోయాను, నేను ప్రేమలో పడిపోయాను. ఈమెతో పోయి అమ్మ పడవ. అమ్మ నాయన పెద్ద మూవీ చూపించారు. పవర్ అంతా రొటీన్. ఇది మరీ దారుణం సార్. మీరు మాకు హెల్ప్ చేస్తారని ఓటు వేసి గెలిపిస్తే ఎవరేమన్నా. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. So what I'm saying is, see the song is. SMS రిక్వెస్ట్. ఇక్కడ రిక్వెస్ట్ లో ఉండవు, రివెంజ్లే. మీ రైవల్స్ మీరు ఛాలెంజ్ చేయాలి. ఆల్రెడీ ఆ బొక్క మీరు ఛాలెంజ్ చేశారు తెలుసా? 6 out of 7.5. ఓకే, ఆ 1 మార్క్ కూడా తీయడం కాదు. ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు, ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి బాగా ఫాల్ట్ కాదంటూ ఆ రీజన్ కి పాయింట్ కట్ చేయడం ఒక నిమిషం. మీరు చెప్పిన these are దానికి two different సమాధానం. సంథింగ్ ఈ అని ఇస్తున్నావు కదా, ఇక్కడ నుంచి చూస్తుంటే నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంత బాగుంది. పైగా నేను ఎక్స్ట్రాడినరీ అమ్మాయిని. ఎక్స్ట్రాడినరీ. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. దాయిదమ్మా, కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి. పెళ్లి చేస్తాం కదా, ఏ ఎవరు దొరికితే వాడితో పెళ్లి చేయొచ్చు కదా, అలా చెయ్యి. అమ్మరుదం మిట్టి జాయ్. క్లాస్ రూమ్ కి రా. అది క్లాస్ రూమ్ కాదు గురుజీ, సముద్రం.